ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైల్లో ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్‌ని ఆ పైన దించి తనని జైల్లో పెట్టి అక్కడ న్యాయస్థానము, సైన్యము, ఆ అమెరికా డీప్ స్టేటు అంతా ఒక్కటయ్యి అతన్ని జైల్లో పెట్టి అప్పటినుంచి ఆడుకుంటున్నారు. అదేందయ్యా అంటే అతనికి వివిధ దేశాలెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి గిఫ్ట్‌లు ఏవైతే ఉంటాయో మెమెంటోలు అయ్యి అమ్ముకున్నాడు అన్నటువంటి అక్రమాల ఆధారంగా తనని ఏడిపించుకు తిన్నారు. అంతా నడుస్తుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఒకే సెల్‌లో ఇంకొక మనిషి తోడు లేకుండా ఉంచడం, అది కూడా డిమ్ లైట్ వెలుగులో ఉంచడంతో మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. అయినా సరే స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఈ మధ్యన ఆయన చనిపోయాడన్నటువంటి పుకార్లు కూడా రేగినాయి. కాదని చెప్పుకొచ్చారు. తాజాగా అతని కంటి చూపు 85% దెబ్బతిందన్నటువంటి విషయం సుప్రీం కోర్ట్‌లో పిటిషన్‌తో తేలింది. సుప్రీం కోర్ట్ ఇప్పుడు అతని కంటి చూపుకి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజం చెప్తారా? అబద్ధం చెప్తారా? చూడాల్సి ఉంది.